హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజైతే తెలంగాణ రాష్ట్రంలోని రామాలయాల కల్లా అతి పెద్దదైన భద్రాచలంలోని సీతారాముల స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చానండి. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయం ప్రాంగణంలో సీతారాముల వాళ్ళ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. అంతేకాకుండా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఈరోజు లాస్ట్ రోజు అనమాట. అండ్ దాంతోపాటుగా హనుమాన్ జయంతి కూడా అనమాట. 12వ తారీఖు, ఏప్రిల్ 12వ తారీఖు ఈరోజు వచ్చానమాట. నేను చూస్తున్నారు కదా, అదే మన రాముల వారి ఆలయం అనమాట. మేము మార్నింగ్ ఒకసారి దర్శనంకి వెళ్ళాము. ఇప్పుడు చాలామంది క్రౌడ్ ఉన్నారు అనమాట. మేము 100 రూపీస్ దర్శనం, స్పెషల్ దర్శనం 100 రూపీస్ దర్శనంకి వెళ్ళాము. మాకు 100 రూపీస్ దర్శనం, స్పెషల్ దర్శనంకి వెళ్ళినా కూడా మాకు 2 to 3 hours టైం అయితే పట్టింది అండి. అందుకోసమే మేము మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ ఒకసారి అయితే దర్శనంకి వెళ్ళాము అన్నమాట. ఆ విషయం పక్కన పెడితే 17వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసునిగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితం ఈ గుడి నిర్మాణంతో ముడిపడి ఉంది. 17వ శతాబ్దం రెండవ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలంలో తహసీల్దార్గా ఉన్నప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించి ధనాన్ని ఉపయోగించారని గోల్కొండలోని ఒక చెరసాలలో అతన్ని బంధించారు. కంచర్ల గోపన్నకి భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాధీశుడు అయిన సుల్తాన్ తానిషాకి దివ్య రూపంలో కనిపించి గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన సొమ్ముని చెల్లించాడని చారిత్రక కథనం అన్నమాట. బందీఖానా నుండి విడుదలైన గోపన్న గారు శ్రీరాముణ్ణి కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలు రచించాడు. అప్పటి నుంచి గోపన్నను రామదాసు అనిగా పిలుస్తుంటారు. భద్రాచలం, విజయనగరం ప్రాంతాలకి రామాయణంతో దగ్గర సంబంధాలు ఉన్నట్లు రామాయణం గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. భద్రాచలం నుండి 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పర్ణశాలలో రాముడు, సీత, లక్ష్మణుడు కొంతకాలం నివసించినట్లు ఉంటుంది. నేను ఆ వీడియో కూడా తీశానండి. అది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఇది ఈవినింగ్ వచ్చినప్పుడు తీసినవి అన్నమాట. కనిపిస్తుంది కదా ఎంత ప్లెజెంట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ గోవులు కూడా ఉన్నాయి అన్నమాట. వాటిని కూడా పూజించుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, అదే మన మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇదే ఆలయంలోకి ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ని లోపలికి పంపించడానికి నిరాకరించారన్నమాట. అప్పుడు ఆలయంలో ఉన్న దివ్య చిత్రాలన్నీ అదృశ్యమైనాయని, మళ్ళీ అతనికి ప్రవేశించినాకనే ఆ దివ్య చిత్రాలన్నీ పునర్దర్శనం అయ్యాయని చెప్తుంటారన్నమాట. ప్రపంచ వ్యాప్తిగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులు విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండకి చుట్టూ ఉన్న దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలతో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరజల్లుతుంది అన్నమాట. కనిపిస్తున్నాయి కదా, ఆ శ్రీరామచంద్రమూర్తులకే మొన్న శ్రీరామనవమి రోజు పూజలు చేశారు అన్నమాట. కనిపిస్తున్న హనుమాన్ వారి టెంపుల్లో మెయిన్ టెంపుల్లోనిది అన్నమాట. మాకు అదృష్టంగా ఫీల్ అయ్యింది ఏంటి అని అంటే, మేము టెంపుల్లోకి ఇలా ఎంటర్ అయ్యాము. అలా స్వామివారిని ఊరేగించడం కోసం బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని ఊరేగిస్తారు కదా, పల్లకిలో పెట్టేసి, అలా మాకు ఎదురు వచ్చింది అనమాట. అలా ఎదురు రావడం ఒకసారి కాదు, 2 సార్లు అనమాట. ఇప్పుడు గుడిలో ఒకసారి వచ్చింది, మళ్ళీ మేము బయటికి వెళ్ళాక మళ్ళీ వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అన్ని దేవాలయాల్లో కన్నా ఇక్కడ విశేషం ఏముంటుందంటే, శ్రీరాముని దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం 2 చేతులలో మానవ రూపం పోలి ఉంటుంది. కానీ భద్రాచలంలో రాముల వారికి మాత్రం 4 చేతులు ఉంటాయి. కుడి చేతిలో రాముడి బాణం, ఎడమ చేతిలో విల్లు ధరించి, అలాగే విష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో చక్రం ధరించి ఉంటుంది. మరియు ఇతర దేవాలయాల్లో సీతాదేవి రాముని పక్కన నిల్చొని ఉంటుంది. కానీ ఈ దేవాలయంలో స్వామివారి తొడపై కూర్చొని ఉంటుంది. మిగిలిన దేవాలయాలలో ఇరువురికి 2 పీఠాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఒకటే పీఠం ఉంటుంది.
అన్ని దేవాలయాల్లో లక్ష్మణుడికి రాముడి వారి కుడి పక్కన ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఎడవ పక్కన ఉంటారు. ఇలా హనుమాన్ జయంతి రోజు శ్రీరాముల వారిని దర్శించుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ టెంపుల్కి 2 ద్వారాలు ఉంటాయండి, ఎలానైనా వెళ్ళొచ్చు అనమాట. ఇది కనిపిస్తుందిగా, ఇది ప్రసాద విక్రయశాల అనమాట. ఇక్కడ లడ్డు, పులిహార, చక్కెర పొంగలి మనకి లభిస్తాయి. అలాగే దాంతోపాటుగా క్యాలెండరు, అక్షింతలు కూడా లభిస్తాయి. మేము అక్షింతలు ప్రసాదం తీసుకొని అయితే బయటికి వచ్చి ఇలా మెట్ల మీద ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు తినేసి చాలా ప్లెజెంట్గా ఉండే అనమాట. చాలాసేపు అక్కడ కూర్చొని ఉన్నాము అనమాట. మాకు అక్కడి నుంచి మళ్ళీ రాముల వారి ఊరేగింపు అయితే కనిపించింది అనమాట. సో దాన్ని దర్శించుకోవడం కోసం మళ్ళీ మేమైతే కిందికి వచ్చాము అనమాట. ఆదిశేషుడి వాహనం మీద శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో వెంకటేశ్వర స్వామి అవతారంలో స్వామివారి ఊరేగింపు కన్నుల పండగ ఉంది అండి. నిజంగా చాలా లక్కీ అనిపించింది 2 సార్లు దర్శనం అవ్వడం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. చూస్తున్నారు కదా, ఇది మన యొక్క బ్లాగ్. మీకు నచ్చింది అని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.